మనతో పాటు కోట్ల వాసుదేవ్ ఉన్నారు. బీఆర్పీఎస్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒకటి ఆర్గనైజేషన్, దాని రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఈ బీసీ రాజకీయ యుద్ధబేరికి వరంగల్లో కార్యక్రమం ఫిబ్రవరి 2 నాడు ఉంటే, దీనికి దాదాపు ఒక 15 రోజుల ముందు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఒక సైకిల్ యాత్ర 15 మంది 20 మంది యువకులతో చేశారు. దాదాపు జిల్లా మొత్తం అన్ని గ్రామాలని చుట్టేసి వచ్చారు. అసలు ఆ సైకిల్ యాత్రలో వారికి ఎదురైన అనుభవాలు ఏంది, దేనికోసం సైకిల్ యాత్ర చేశారు, ఎట్లాంటి చైతన్యం చేశారు, గ్రామాల్లో రెస్పాన్స్ ఎట్లుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఏంది బీసీ రాజకీయ యుద్ధబేరి ఈరోజు కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర చేశారు. ఎంతమంది చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, కోట్లవాజ్ అనే నేను, ఇంకొక 17 మంది, మొత్తం 20 మంది కలిసి కీలాషాపూర్లో 19 తారీఖు స్టార్ట్ అయింది అన్న. పోయిన నెల 19 తారీఖు మల్లన్న చేతుల మీదగానే స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిన్న 14వ రోజు కీలా వరంగల్ వరకు మొత్తం ఉమ్మడి వరంగల్ చుట్టూ మొత్తం 450 కిలోమీటర్లు ప్రతి గ్రామం ప్రతి మండలం టచ్ చేసుకుంటా మేము నిన్నటి కీలా వరంగల్ వరకు చేరుకోవడం జరిగింది. ఆ నుంచి ఈరోజు సభకు ముఖ్యంగా ఏంటంటే మన ఓట్లు మనం వేసుకోవాలి. ఇవాళ ఇన్ని రోజులు బీసీ లీడర్లు ఎంతో మంది వచ్చారు. సరే, వాళ్ళు వచ్చి వాళ్ళు పోరాడారు. మనకు బీసీ హాస్టల్ కావాలన్నారు, అది కావాలన్నారు. వాళ్ళ పోరాటం ఓకే. ఇప్పుడు ఒక మునగాడు, బీసీలకు ఒక మునగాడు వచ్చి ఒక ధైర్యం చెప్తుండు. ఏమంటుండంటే ఇవాళ బీసీలకు ఏం నష్టం జరుగుతుందో క్లియర్ గా చెప్తుండు. ఈడబ్ల్యూఎస్ ద్వారా ప్రతి నిత్యం క్యూనిస్ ద్వారా చెప్తున్నాడు. బీసీలకు ఏం నష్టం జరుగుతుంది, రిజర్వేషన్లు కావచ్చు అని. ఇవాళ మరి ఒక మునగాడు బీసీలకు ఒక దిక్కు ఏమంటుండు, మనం సర్పంచులం కావాలంటుండు, జెడ్పీటీసీలం కావాలంటుండు, ఎంపీటీసీలం కావాలంటుండు. అరే మనం అసెంబ్లీలకు పోదామంటుండు, మనం ముఖ్యమంత్రి కావాలి, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటుండు. మరి మనం ఇన్ని రోజులు మరి అగ్రకులాలకు ఓట్లేసి వాళ్ళని అధికారంలోకి పెట్టినాం. ఈ రాజ్యాధికారం ఎవరి చేతిలో తిరుగుతుంది? కమ్మ, వెలమ, రెడ్డి, వీళ్ళ ముగ్గురు చేతులనే తిరుగుతుంది. మరి ఇలా ఓట్లు ఎవరివి? అత్యధిక శాతం ఉన్న ఓట్లు మన 65% బీసీల ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిపితే 90%. అంటే 100కు 90 మంది మనం ఉన్నోళ్ళం. మన ఓట్ల ద్వారా ఇవాళ గద్దెనెక్కి ఇవాళ ఏం చేస్తారు, మనం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం ఇవాళ బయటికి వచ్చి కొట్లాడుతున్నాం. ఏనాడన్నా ఈ అగ్రకులాలు కొట్లాడారా? రాత్రికి రాత్రి 6% ఉన్న అగ్రకులాలు ఇవాళ 10% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఏంది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. 1% వాళ్ళు ఉండేది 1% మాత్రమే ఉంటారు. 1% ఉన్న అగ్రకుల పేదలకు రాత్రికి రాత్రి 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇవాళ మన బీసీకి 80 మార్కులు వస్తే ఉద్యోగం రావట్లేదు, వాళ్లకు 40-50 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. 40-50 మార్కులు వస్తే ఓసీకి ఉద్యోగం వస్తుంది. 80-90 మార్కులు వస్తే మన ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తుంది. ఇంత దుర్మార్గం ఇవాళ. అంటే వడ్డించేవాడు పైన ఉంటే ఏడ కూర్చున్నా మూలగ బొక్క దొరుకుతుంది అన్నట్టు ఇవాళ వాళ్ళకు చట్టాలు వాళ్ళకు ఏవి అడ్డు రావు, కోట్లు అడ్డు రావు, ఏవి రావు. వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు కల్పొచ్చు. ఈ అగ్రకుల పార్టీలకు మొగోడు వచ్చిండు, మాదే రాజ్యాధికారం, త్వరలో 4-5 సంవత్సరాలలో బీసీ ముఖ్యమంత్రి కాబోతుంది. మీరు 450 కిలోమీటర్లు తిరిగారు అంటున్నారు. అవునన్న. ఎట్లా ఉంది గ్రామాలలో? అలా చైతన్యం వచ్చిందా బీసీలలో? చాలా చైతన్యం. మన ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా చైతన్యం వచ్చింది. ఏదైతే మిర్యాలగూడ సభ తర్వాత చాలా చైతన్యం వచ్చింది. ఇవాళ లక్షల మంది ఈ సభకు రాబోతున్నారు, ఈ సభను విజయవంతం చేయబోతున్నారు. ఇవాళ ఎందుకు వస్తుర్రు? మా బలమేందో మా బలగమేందో ఈ అగ్రకుల పార్టీలకు, ఈ అగ్రకుల నాయకులకు చూపెట్టడానికి ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు గిట్ట కలిసి వస్తారు. ఇవాళ ఈ సభకి మద్దతు ఇస్తారు. ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఇచ్చిండు. అందరూ ఇవాళ